ఈ చంటిగాడు ఎక్కడ పోయినాడో ఏమో. ఒరే చంటి, ఒరే చంటి, పువ్వొచ్చే పిలుపు వచ్చే పరలోకము, మా నాన్న సచ్చి వెళ్ళిపోయే పరలోకము, నేను చస్తే వెళ్ళిపోతా పాపిష్టి లోకము, పాతాళ లోకము, పరిశుద్ధ లోకము. ఎందుకురా అట్లా అరుస్తున్నావు? ఏ దయ్యం పట్టిందిరా నీకు? మనమే పెద్ద దయాలు, మనకేం దయాలు పడతాయి సార్. ఎన్ని గుంతలు తోయినావురా? సార్ 2 దోయినా సార్, అదొకటి. ఈ డబ్బులు పెట్టుకో, రేపు 4 గుంతలు ఉన్నాయి, అవి కూడా దోగాయి. ఓకే సార్. గ్రామదేవతమ్మ తల్లి నువ్వు ఎల్లమ్మ, పుల్లమ్మ, మారమ్మ, మైసమ్మ. తెలంగాణలో గౌడు కులస్తులు, కాటమని గౌడు కులస్తులు పూజించే ఈదమ్మ తల్లివే. కర్ణాటకలో శివభక్తులు పూజించే ఈరక్క తల్లివే. ఎవరు తల్లి, ఎవరు చెప్పమ్మా అని చెప్పు. ప్రపంచం అంతా టానిక్లు, టాబ్లెట్ ఎక్స్పైర్ డేట్ అవుతున్నాయి, ఏసు 2 అక్కడ అని చెప్పడానికి వచ్చిన మేరీ తల్లివే. ఎవరు చెప్పమ్మా చెప్పు. మరియమ్మ తల్లి, నేను మీ యేసయ్య భక్తున్నమ్మా, నేను మీ యేసయ్య భక్తుని ఎలా నిర్పించుకోవాలి? నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు, మేమిద్దరం లవర్స్. నీ మర్మం, నీ ఆలోచన నాకు అర్థమైంది తల్లి. శివాలయానికి పోదామని పిలుస్తున్నావు. అమ్మనగల్ల అమ్మ, అమ్మాయమ్మ, అమ్మమ్మ, పదమ్మ గుడికి వెళ్దాం. నువ్వు ఆ గుడికి చెప్తా, ఆ గుడికి వెళ్దాం. ఏమయ్యా, గుళ్ళో రాకూడదు తెలియదా? ఎందుకు సార్? మీరు చిన్న కులం వాళ్ళు కనుక గుడి లోపలికి రాకూడదు. కులానికి ఓ దేవుడు, మతానికి ఓ దేవుడు, ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఉన్నాడు సార్. 84 లక్షల జీవరాశులకు ఆ పరమశివుడే ఆది దేవుడు. ఏమయ్యా, మేము పూజించే జీవాలని, పెద్ద పెద్ద జీవాలను తింటారు మీరు. అందుకే మా గుళ్ళకి మీరు రాకూడదు. మీరు మా గుళ్ళకి వస్తే అరిష్టం, అందుకే మా గుళ్ళకి రాకూడదు మీరు. మన భారతదేశం దేనిపైన డిపెండ్ అయింది సార్? వేదాల పైన. భూమండలం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలాంటి కోట్ల దేవాలు ఎలా నిర్మించారు సార్? వేదాలలో ఉండే సైన్సు, మ్యాథ్స్, టెక్నాలజీతో మన పూర్వీకులు పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించినారు. హిందూ మతం దేనిపైన డిపెండ్ అయింది సార్? కర్మ సిద్ధాంతాల పైన. చైనా వాడు ఈగల సేవ తిన్నా, దోమల ఫ్రై తిన్నా, కుక్కల పకోడా తిన్నా, నువ్వు కోళ్ళు ఆవులు తిన్నా, నువ్వు బర్రెలు గొర్రెలు తిన్నా, నేను మీరు పూజించే జీవులు తిన్నా, దేవుని దృష్టిలో అన్యం భూగ జీవులు సమానమే. మీరు చిన్నవి తిన్నా, నేను పెద్దవి తిన్నా, అందరికి ఒకటే పాపమే. మనం చేసిన పాపాలే మన కర్మలు. మనము ప్రపంచం నుంచి ఎంత దూరం అయినా మనం చేసిన పాపాలే మన కర్మలు. జన్మ జన్మలకు మన కర్మలు మనను వదలవు. హలో సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్? హలో, చెప్పు బబ్లు. మన గుళ్ళకి అంటరాన్నోడు వచ్చినాడు సార్. 5 నిమిషాల్లో వచ్చేస్తున్నా, అతన్ని అక్కడే ఉంచు. మీరు ఎక్కడ ఉన్నా తొందర రండి సార్. నేను గుళ్ళకి వచ్చిన అబ్బాయిని ఆపుతా సార్. ఓకే సార్, తొందర రండి సార్. గుళ్ళోకి రాకూడదని తెలియదా? నేనుండే శివుడు శ్మశానంలో కాలభైరవ రూపంలో ఉంటాడు. ఇక్కడ ఉండే ఈ శివయ్య ప్రపంచంలోనే ఎవరు లేనంత అందంగా అని చూడడానికి వచ్చాను సార్. సరే, ఇంక వెళ్ళిపోంగా. సార్ లోపల ఆరాధిస్తున్నారు, రండి సార్. కాదండి, వెళ్దాం. ఓం నమో వినాయకాయ నమః.
విఎస్జే వీర శివశంకర్ జ్యువెలర్స్. మా వద్ద అన్ని శుభకార్యాలకు ఆర్డర్లపై 916 KDM 22 క్యారెట్స్ బంగారు ఆభరణాలు తయారు చేసి ఇవ్వబడును. ఇట్లు లక్ష్మణ్ రాజు, సెల్ నంబర్ 7416044448. షాప్ నంబర్ 29D శ్రీ వెంకటచలపతి శ్రాబ్ బజార్, కర్నూల్ 518001, ఆంధ్రప్రదేశ్. ఏమయ్యా నువ్వు మా గుళ్ళకి రాకూడదని తెలియదా నీకు? మీ ఇంటి ముందర కాలువలు తీసేయడానికి, మీ రోడ్ల పైన కాలువలు చెత్త శుభ్రం చేయడానికి మీరు చస్తే మీకు మీ పురుగులకు పాతి పెట్టడానికి మేము కావాలి. మీ గుళ్ళే ఉండే దేవుణ్ణి మొక్కడానికి వస్తే మేము పనికిరామా? మా శివయ్య గురించి నీకేం తెలుసాయా? పుట్టగానే పేరు పెట్టేది శివం, సావగానే పాడు పట్టేది శివం. సత్యం శివం, నిత్యం శివం, జ్ఞానం శివం, ధర్మం శివం, ధర్మం పాటించడం శివం. నా గమనం శివం, నా గమ్యం శివం. శివుడే ఆది దేవుడు. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి 4 మాటలు నేర్చుకున్నంత మాత్రాన శూద్రుడైన నువ్వు బ్రాహ్మణుడైతావా? శూద్రుని వంశంలో పుట్టిన నేను బ్రాహ్మణుని అవుతాను, క్షత్రియుని అవుతాను, వైశ్యుని అవుతాను. ఆ పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటాను. అసలు మన ధర్మశాస్త్రాల్లో, వేదాల్లో ఏముందో నీకు తెలుసా? శరీరాన్ని జలం శుద్ధి చేస్తుంది. మనసు శుద్ధి కావాలంటే సత్యం శుద్ధి చేస్తుంది. మరి ఆత్మశుద్ధి కావాలంటే విద్యా తపస్సుతోనే ఆత్మశుద్ధి చేస్తుంది. మరి బుద్ధి శుద్ధి కావాలంటే జ్ఞానంతోనే శుద్ధి చేస్తుంది. ఈ ప్రపంచంలో మానవులందరి కోసము మన ధర్మశాస్త్రంలో మన్మహారాజు చెప్పాడు. ఇది భారతదేశంలో ఉండే హిందువుల కోసమో బ్రాహ్మణుల కోసమో చెప్పలేదు. ఇకపోతే వేదాలలో ఏముందంటే 4 వేదాలు 4 దిక్కులు. ఆది అందు ఆ పరమశివుడు 4 వేదాలను 4 ఋషులకు ఇచ్చాడు. వేదాలలో ఒక కులం గురించి, ఒక మతం గురించి, ఒక దేశం గురించి గాని, ఒక ప్రాంతం గురించి గాని ఉండదు. వేదమే నిత్యము, వేదమే సత్యం, వేదమే సర్వమానవులకు జ్ఞాన మార్గం. ఎవరెన్ని చదువులు చదివినా వేదం తెలియని వాడు అజ్ఞానుడు. వేదం తెలిసిన వాడే జ్ఞాని. ఆ పరమేశ్వరుని సాత్కారం చేసుకుంటాడు. ఈ రోజు నుంచి దిస్ టెంపుల్ మై ఓన్ ప్రాపర్టీ. దిస్ టెంపుల్ ఎనీ అదర్ మ్యాన్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టుకోండి సార్. మీకు మీ గుడికి ఒక దండం. పద అమ్మమ్మ. ఏ తమ్ముడు ఆగరా ఆగరా. ఒరే తమ్ముడు, తెలిసి తెలియని అజ్ఞానం మాది. పున్నం రోజు గ్రహణం పట్టిన అమావాస్య చంద్రుడు లాంటి వాళ్ళం మేము. నీ మాటలు వింటుంటే ఒకేసారి కోటి సూర్యకాంతుల వెలుగులా ఉంటుందిరా. నువ్వెంత చదివావు? నీ గురువు గారు ఎవరు? నా చదువు గురించి ఎందుకులే సార్. మా గురువు గారి పేరు డాక్టర్ వెంకట చాగంటి, వేదాస్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా. ఒరే తమ్ముడు, ఇది మన గుడి, మనందరి గుడి అని ఈ రోజే అందరూ ఆహ్వానితులేని బోర్డు పెట్టిస్తా. ఏ బబ్లు, జెండా తీసుకొని ఇలారా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. పటావా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవవా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. కొద్దిగా ఉన్నాక పోదాం. ఆడ కూర్చో. గుళ్ళో బాగా మాట్లాడినా కదా. నేను చదివినది 3 నామాలు. నువ్వున్న ధైర్యంతోనే బాగా మాట్లాడినట్టున్నా. వాళ్ళ నోరు మూపించినామమ్మ. ఏ కర్రాయే ఏరా ఏమే వాయిస్ రైజ్ అవుతుంది? రామ నిన్నడే అంత ధైర్యం నాకెక్కడుందండి? ఆ చంటిగాడు మడ్డిదా అయినట్టున్నాడు. వెళ్ళి గుడిలో పండుకోమని. ఆడవాళ్ళు వద్దంటే సీరియల్ చూస్తారు, వాళ్ళకంటే ఎక్కువ నటిస్తారు.
అవ్వ నేను బల మాట్లాడినా కదా అలా ఆడ గుళ్ళ బల మాట్లాడినా నువ్వు ఉన్నందుకేనేమో వాళ్ళందరికీ నోరు పొద్దున్నే మళ్ళీ తాగొచ్చినావా నీలో నువ్వే గునుక్కుంటున్నావు. అది కాదక్క మా అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి గుడికి రామంటే తీసుకోపోయినా ఇంతలోనే ఏమైందో ఏమో ముసలి వెళ్ళి గుడి కాడ వండుకోపోరా. ఈ ముసలి ఎటు వెళ్ళిందబ్బా ఇటు వెళ్ళిందా ఇప్పుడైతుండే అప్పుడే మాయమైంది. నువ్వు ఏ గ్రామ దేవతవు కాదు, మరియమ్మ తల్లి కాదు, ఈ ముల్లోకాలను వెళ్ళే సాక్షాత్తు ఆ జగన్ మాతవమ్మ తల్లి. నీవు వేదాల ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే నా వేద భూమిలో, నా పుణ్య భూమిలో, నా ధర్మభూమిలో కొందరు దుర్మార్గులు మత పిచ్చితో గుళ్ళోకి రానివ్వడం లేదు. వాళ్ళందరినీ జ్ఞానబోధ కల్పించడానికి సాక్షాత్తు ఆ ముల్లోకాలు వెళ్ళే జగన్మాత తల్లి నీవు వచ్చి నన్ను వెంట తీసుకుపోయి ఆ గుళ్ళో వాళ్ళందరికీ జ్ఞానబోధ కల్పించిన ఈ ముల్లోకాలు వెళ్ళే జగన్మాతవు తల్లి. నీవు జగతవు అమ్మా తల్లి. కాలమే కాటు వేసిందా, కలికాలమే విషము చిమ్మిందా, వేదమే మరచిపోయారా, జ్ఞానమే ఉందని మురిసిపోయారా. ఈ గుడి మన గుడి, ఈ గుడి మన గుడి.